తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానము ప్రణాళిక చేస్తూ ఉంది. కానీ బీజేపీలో అంతర్గత విషయాలు లీక్ అవుతా ఉన్నాయి. వాటిలో లీక్ వీరులు ఎవరు అన్నట్టుగా హైకమాండ్ అయితే ఫోకస్ చేసినట్టు కూడా కనబడతా ఉంది. తెలంగాణలో ఎట్లయినా కానీ అధికారంలోకి రావాల్సిందే అంటూ ఇటు అధినేతలు ఫిక్స్ అయ్యారు. వాటికి సంబంధించి కూడా కీలక ప్రణాళికలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే మరి బీజేపీ పార్టీలో ముఖ్యంగా తెలంగాణ బీజేపీ పార్టీలో కొంత నేతల మధ్య సఖ్యత అనేది లోపిస్తూ ఉన్నది. అంతర్గత విభేదాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా తెలంగాణ బీజేపీ అయితా ఉంది. ఐక్యత మొత్తం అంటే నేతల మధ్య ఐక్యత పెంచే విధంగా అనేక కార్యక్రమాలు చేస్తూ అనేక విధాలుగా ప్రణాళికలు చేస్తూ క్రియాశీలక కార్యక్రమాలతో తెలంగాణ బీజేపీ ముందుకెళ్తా ఉంది. అయితే పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాలు లీక్ అవుతా ఉన్నాయి అన్నట్టుగా అధిష్టానం కొంత సీరియస్ అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అసలు ఏం జరుగుతూ ఉంది తెలంగాణ బీజేపీ పార్టీలో ఏం జరుగుతూ ఉంది, అసలు పార్టీకి సంబంధించిన అంశాలు బయటికి ఎలా వెళ్తూ ఉన్నాయి, బయట సమాచారం అంటే ఇటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఈ పార్టీకి ఇటు బీజేపీ సంబంధించిన అంతర్గత విషయాలన్నీ కూడా ఎవరు చేరవేస్తూ ఉన్నారు, వాటిపైన ఫోకస్ చేయాల్సిందే అంటూ ఇక్కడున్న నేతలకు కూడా కొంత సీరియస్గా చెప్పినట్టు కూడా కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే అమిత్ షా కూడా తెలంగాణ పైన ఫోకస్ చేసినట్టు కూడా కనబడతా ఉంది. తెలంగాణ నేతల మధ్య మరి కొంత సఖ్యత అనేది లోపిస్తూ ఉంది. లీకు వీరులు ఉన్నారు, తెలంగాణలో కొవ్వట్లు ఉన్నారు అన్నట్టుగా అమిత్ షా ఇక్కడున్న నేతలకు కూడా చెప్పినట్టు కూడా కనబడతా ఉంది. జాగ్రత్త వహించాల్సిందే అన్నట్టుగా ఇక్కడున్న నేతలకి కొన్ని సూచనలు అయితే చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఇటు పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారం వచ్చిన తర్వాత టార్గెట్ తెలంగాణని నియమించుకొని తెలంగాణలో క్రియాశీలకంగా ఇటు రైతుల సమస్య కావచ్చు, నిరుద్యోగ సమస్య కావచ్చు, ఇటు సింగరేణి సంబంధించిన సమస్య కావచ్చు, వాటన్నిటిపైన బీజేపీ పార్టీ అయితే నేతలు అక్కడికి వెళ్తూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. అక్కడ జరిగిన అవినీతి ఏదైతే ఉందో వాటిపైన ఇటు ప్రజలకు తెలిసే విధంగా అనేక కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్నారు. కానీ ముందుగానే అనుకున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇతర పార్టీలకి చేరవేస్తూ ఉన్నారు. పార్టీ యొక్క అంతర్గతంగా చేయాల్సిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాళ్ళకి తెలిసిపోతూ ఉన్నాయి. వాటికి సంబంధించి లీక్ వీరులు ఎవరున్నారో తెలుసుకోవాల్సింది అన్నట్టుగా ఇటు పైనుండి ఆర్డర్స్ వచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. స్వయంగా అమిత్ షానే తెలంగాణ బీజేపీ పైన ఫోకస్ చేసినట్టు కూడా కనిపిస్తూ ఉంది. క్లియర్ కట్గా తానే అన్ని విషయాలు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ నేతల నుండి వివరాలు స్వీకరిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఆ పార్టీలకి టచ్లో ఉన్న నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ కూడా తయారు చేయాల్సిందే అన్నట్టుగా ఇటు అమిత్ షా చెప్తున్నట్టు కూడా కనబడతా ఉంది. ఇటు ప్రధానంగా ఆ పార్టీలకి సన్నిహితంగా ఎవరు ఉంటా ఉన్నారు, పార్టీ కార్యక్రమాలకి ఎవరు దూరంగా ఉంటా ఉన్నారు, అసలు పార్టీ కార్యక్రమాలు పిలిచినా కానీ ఎవరు రావట్లేదు, ఒక లీడర్ వస్తే ఇంకొక లీడర్ ఎందుకు రావట్లేదు, వీటన్నిటిపైన కూడా ఒక లిస్ట్ అయితే తయారు చేయాలి. ఎందుకంటే నేతల మధ్య ఎవరెవరి మధ్య విభేదాలు ఉన్నాయి, వాటికి సంబంధించిన గల కారణాలు ఏంటి, వాటికి గల ప్రధాన కారణాలు ఏంటి, వాటన్నిటిపైన కూడా నివేదిక కోరుతున్నట్టు కూడా కనబడతా ఉంది. మొత్తానికి తెలంగాణ బీజేపీ మరి ఇక్కడ కొద్దిగా బలం పెంచాలనే ఆలోచనలో ఉంది. ఇక జిహెచ్ఎంసీ ఎన్నికలలో మొత్తం కూడా 3 ఏవైతే కార్పొరేట్ల స్థానాలు డివిజన్లు ఏవైతే ఉన్నాయో ఆ డివిజన్లు కూడా 3కి 3 బీజేపీ జెండా ఎగరవేయాలి అని కూడా హైకమాండ్ కూడా సీరియస్గా వాదనలో వినిపిస్తూ ఉన్నాయి. వాటిలో ప్రణాళిక చేసుకుంటూ ఇక్కడున్న నేతలు కూడా క్రియాశీలక కార్యక్రమాలతో అభ్యర్థులకు సంబంధించి ఒక లిస్ట్ తయారు చేయడము, వాళ్ళకి సంబంధించి కూడా ఇప్పటి నుండే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేయడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఎస్ఐఆర్ ప్రక్రియ తర్వాత ఎన్నికలకు సంబంధించిన తుది లిస్ట్ అయితే వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. తర్వాత ఎన్నికలు కూడా ఉండే అవకాశాలు అయితే క్లియర్ కట్గా ఉన్నాయి. అంటే నవంబర్ కల్లా ఎన్నికలు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుండే గ్రౌండ్ లెవెల్లో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల దృష్టికి తీసుకెళ్ళి వాటిని సాల్వ్ అయ్యే విధంగా అక్కడ ఉన్న నేతలు కృషి చేయాలి అన్నట్టుగా ఇటు హైకమాండ్ నుండి కూడా ఇటు నేతలకైతే కొన్ని దిశానిర్దేశం చేసినట్టు కూడా కనబడతా ఉంది. వాటిపైన కూడా తెలంగాణ బీజేపీ నేతలంతా కూడా సిద్ధమైనట్టయితే కనబడతా ఉంది. మొత్తానికి ఈ లీక్ వీరులు ఎవరైతే ఉన్నారో, కోవట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏరు వేసే పనిలో ఇటు తెలంగాణ బీజేపీ పార్టీ అయితే ఉంది. సీరియస్ యాక్షన్ తీసుకునే విధంగా ఇటు హైకమాండ్ కూడా చెప్పింది. ఎవరైతే పార్టీ సిద్ధాంతాలు కాకుండా పార్టీ ఎజెండా కాకుండా సొంత ఎజెండాతోని ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వాళ్ళని గుర్తించి పార్టీ నుండి సస్పెండ్ చేయండి, మనకి అవసరం లేదు, అలాంటి వాళ్ళు ఉన్నా కూడా పార్టీకి నష్టం కలుగుతుంది, ఇంకా చాలామంది కొత్త తరాన్ని తీసుకొని వద్దాము, కొత్త వాళ్ళని
తయారు చేద్దాము, వాటి వల్లనే పార్టీ మరింత బలోపేతం అవుతుంది అన్నట్టుగా ఇటు అధినేతలైతే ఇటు ఇక్కడున్న నేతలకైతే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే ఇటు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు కూడా అనేక సమస్యల మీద మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ కేంద్ర మంత్రులు ఉన్న బండి సంజయ్ కావచ్చు, అదేవిధంగా కిషన్ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరు కూడా అనేక విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. అనేక విషయాలపైన కూడా ఇక్కడున్న ప్రభుత్వాన్ని కడిగి పారేస్తున్న నేపథ్యం అయితే కనబడుతూ ఉంది. మొత్తానికి ఇటు హైకమాండ్ ఏదైతే నిర్ణయించుకుందో తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావాల్సిందే అనే అంశం ఏదైతే ఉందో వాటిపైన సీరియస్ యాక్షన్ ప్లాన్ అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది.